అందరికీ నమస్కారం. ఇవాళ 16వ వార్డులోని పిట్టల ఇష్టక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆ అమ్మ ఉంటే కోతులు వచ్చి దాడి చేయడం జరిగింది. అంతకుముందు 7వ వార్డుల ప్రభాకర్ అన్న వాళ్ళ వార్డులో అక్కడ దాడి చేయడం జరిగింది. మరి కోతులన్నీ కూడా పడతానమని చెప్పేసి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు కేటాయించుతానమని చెప్పేసి జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిండ్రు. 3 లక్షలు అని చెప్తే 3 లక్షలు సరిపో అని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు అనంటే కౌన్సిలర్లు అంటే లేదు 6 లక్షలు చేసుకుందామంటే 6 లక్షలు చేసిండు దాన్ని. మరి 6 లక్షలతోని 6 వార్డులలో ఉన్న కోతులన్న పట్టిందా పట్టలేదా మాకు అర్థమైతలేదు. మరి కొరికే కోతులన్నీ కూడా ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఉన్న వార్డులని అంతకుముందు 7వ వార్డు ఇప్పుడు 16వ వార్డులో కొరుకుతానే గానీ వాళ్ళకి ఎందుకు మరి కనిపించలేదో అర్థమైతే. ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు కోతులు కొరుకుతానే అని అంటే ఇంకింత కొరకనే అని చెప్తానట చైర్మన్ గారు వాళ్ళ భర్త. ఇది ఏం తమాషా అర్థమైతలేదు మాకైతే. ఈ జనరల్ గా ఎక్కడన్నా ఇంట్లో ముందట రాసి పెట్టుకుంటా అంటారు కదా, బీ అవేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలనే జాగ్రత్త అని చెప్పేసి చెన్నూరు కమిషనర్ గారిని మేము కోరుతాము. చెన్నూరు ఎంట్రెన్స్ లా ఇటుపక్కల అటుపక్కల లేదంటే వాడల ఎంట్రెన్స్ లా రాసిపెట్టి క్లియర్ గా పెట్టాలి. కోతులున్నాయి మా ఊర్లో జాగ్రత్త, బయట తిరగకండి, డోర్లు పెట్టుకుని ఉండండి. లేదంటే ప్రతిపక్షం కౌన్సిలర్లు గెలిచిన వార్డులలో ఎంట్రీలలో రాయండి. ఇక్కడ ప్రతిపక్ష కౌన్సిలర్లు గెలిచినారు కాబట్టి ఇక్కడ కోతులుంటాయి, ఇక్కడ మేము పట్టమని చెప్పేసి రాయండి. ఏం జరుగుతుంది అసలు చెన్నూరు మున్సిపాలిటీలో? ఎంతమంది ఇబ్బంది పడతారు కనిపిస్తలేదా? సరే, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే రేపు మున్సిపాలిటీలో పొద్దున్న సాయంత్రం దాకా శానిటేషన్ వర్క్ చేస్తాండ్రు. ఆ నాలుగు దియాంగా కోతులు వరికితే వాళ్ళు వారం 10 రోజులు ఇంట్లో అంటే చెత్త ఎవరు తీస్తారు? గెలిపించిన ప్రజలు ఏం మాట్లాడతారు? అర్థమైతే కొంచెమన్నా ఈ జీతాలు మనం గింతగానం తీసుకుంటాము. కనీసం దానికోసమన్నా చెల్లించే తత్వం ఉండి ఇంకా ముందర ఇట్లాంటి జరగకుండా చూడాలని చెప్పేసి, లేకపోతే పెద్ద ఎత్తున దీని పాటలతో సంబంధం లేదు, ప్రజలు అక్కడ ప్రాణాలు పోతాయి, కోతుల వరకు ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళ చాలా అంటే ప్రాణాపాయ స్థితిలోకి పోతే ఎవరు ఆదుకుంటారు? ఎవరు కాపాడతారు? ఇప్పటికైనా గానీ ఆ కేటాయించిన 6 లక్షలని దాన్ని సద్వినియోగం చేసుకుంటా, అది కూడా మళ్ళీ 15 ఆర్థిక సంఘం పైసలు, కేంద్ర ప్రభుత్వ పైసలు, కోతులు పట్టుడు కూడా కేంద్ర ప్రభుత్వ పైసలతోనే పడతారు. అవి కూడా చక్కగా పడతలేదు. కమిషనర్ గారు లేదంటే ఇక్కడ గెలిచిన నాయకులు, చైర్మన్ గారు అందరూ దయచేసి దీనిపై విస్తరించాలి. మాకేం రాజకీయంతో సంబంధం లేదు, ప్రాణాలు పోతానే అని చెప్పేసి కోరుతాను మేమందరం కూడా.